తిరువురులో హిట్ పుట్టిస్తున్న రాజకీయ గందరగోళం. వైసీపీ నాయకులు చైర్పర్సన్ గత్తం కస్తూరిబాయి రాజీనామా అంటూ చేసిన హైడ్రామా. ఇటీవల రాజీనామా చేస్తూ మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన రాజీనామా లేఖ ఇచ్చి నేడు మున్సిపల్ అత్యవసర సమావేశం జరుగుతుండగా అర్ధాంతరంగా అనారోగ్యం అంటూ మౌనంగా వెళ్లిపోయిన చైర్పర్సన్ నేడు జరిగిన చైర్పర్సన్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ రాజీనామాకు సిద్ధమైన వైసీపీలోని మరో వర్గం కౌన్సిలర్లు రాజీనామా అంశం తెరపైకి రావడంతో మోదుగు ప్రసాద్ అనుకూల కౌన్సిలర్లను బొజ్జగించి నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్, జిల్లా ఉపాధ్యక్షుడు కలకొండ రవికుమార్, మండల పార్టీ అధ్యక్షులు తాళ్లూరి నవీన్ కుమార్ చివరగా మరో అవకాశం ఇవ్వాలని కోరినా లేని పక్షంలో తుది నిర్ణయం మీదే అంటూ ప్రసాద్ వర్గానికి బొజ్జగింపులో వచ్చే వారంలో మరోసారి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని హామీ. ఈసారి కూడా అలా జరిగితే అవిశ్వాస తీర్మానం పెడతామంటూ హెచ్చరించిన మోదుగు ప్రసాద్ వర్గం. ఇప్పుడు 20 నుండి 21 నుండి జరిగిన పరిపాలన, మేడం గారి పరిపాలనలో అవినీతి లేని పరిపాలన అందించారు అనే దానికి నిదర్శనంగా ఈ తిరుగుడు ప్రజలకు అందరికీ తెలుసు. ఆమె గారి వ్యక్తిగత కారణాలు అనేక ఉన్నాయి, దాన్ని ప్రశ్నించడానికి మనకు రైట్ లేదు. దాన్ని మిత్రులందరూ గమనించాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రశ్న చేయడానికి కూడా మనకు హక్కు లేదనేది నా భావన. కాబట్టి దాన్ని మనం ప్రశ్నించి దాన్ని హైప్ చేసి వింతగా దాన్ని చూపించాల్సిన అవసరం లేదు కదా. మిత్రులకి, గౌరవ కౌన్సిలర్ వారికి వినియోగించుకోవడం జరుగుతుంది. అది సమీకృత ఒక కాలంలో భాగంగా జరుగుతున్న భాగం కాబట్టి కొంతమంది గతంలో చేసిన దాన్ని వాళ్ళు పరిపూర్ణం చేయలేకపోయారు. 2014, 2019లో భర్త బోర్డులో జరిగిన సమీకరణాలు కూడా వాళ్ళు ఫిలప్ చేయలేక ఇప్పుడు మేము ఫిలప్ చేశారు. మేడం గారు మంచి హృదయంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ సొంత విషయం అది, ఆ వ్యక్తిగత విషయం కాబట్టి మనం దాన్ని ప్రశ్నించడానికి లేదనేది మా అభిప్రాయం. కాబట్టి గౌరవ సభ్యులందరూ దాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. ఇదేమో అంధకారంలో లేదు. ప్లస్ పరిపాలన కూడా మీ చేతిలో ఉంది, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు. అంధకారంలో ఉందని చెప్తే అది మీకే మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఈ కౌన్సిల్ సమావేశంగా తెలియపరుస్తున్నాను. నేను రాజీనామా చేశారంటారు, దాన్ని ఆమోదించబడుతున్నారు. మరి మన కాల పరిమితి 10 నెలలే ఉంది మేడం. మరి నేను రాజీనామా చేసి తెలుగు ప్రజల మిమ్మల్ని అత్యధిక 17 మంది సభ్యులతో మిమ్మల్ని ఎన్నుకొని చైర్పర్సన్ చేస్తే త్రిశంకరంలో ఈ నగర పంచాయతీ పెట్టి పంచాయతీని మీరు ఇలా రాజీనామా చేయడం ఎలా ధర్మం చెప్పండి. మీరు మరి 5 సంవత్సరాలు పరిపాలించమని చెప్పి తిరువురు పట్టణ ప్రజలు 17 మందిని గెలిపిస్తే 4 సంవత్సరాలు పరిపాలన చేసి 1 సంవత్సర కాల పరిమితిని ఈ విధంగా అన్యాయంగా ప్రజలకి అభివృద్ధి సంక్షేమ పథకాలని దూరం చేసుకుంటూ ఈ విధానాన్ని తీసుకొచ్చారు మీరు. మరి ఎందుకని తీసుకొచ్చారో కొద్దిగా మీరు మాకు సౌకర్యంగా అమలు చేస్తారని మీరు కోరుకుంటున్నారు మేడం.